ఓకే. సమ్మక్క సారక్క జాతరకు వచ్చిన భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇక్కడ 30 సంవత్సరాల నుంచి వస్తున్నాము, కానీ ఇంత విధంగా సౌకర్యాలు ఈసారి చాలా బాగున్నాయి. ఎక్కడ చూసినా లైటింగ్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లైన్స్ కానీ, రోడ్స్ కానీ అన్ని విధాలుగా చాలా బాగుంది. ఇలాంటి సౌకర్యాలు కల్పించినటువంటి ఈ ఒక్క జాతరకు వచ్చిన భక్తులందరికీ కూడా ఇట్టి మంచి సౌకర్యాలు కలిగించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి చాలా కృతజ్ఞతలు. అట్లాగే ఇక్కడ చేస్తున్న ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు. మేము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ నుండి వచ్చాము. నా పేరు సల్లూరి రాజలింగు. మా ఫ్యామిలీతో వచ్చాము. పేరు శ్రావణి. నేను హైదరాబాద్ దూల్పేట నుంచి వచ్చాను. మేము ఎవ్రీ 2 ఇయర్స్కి వస్తామన్నమాట. మినీ జాతరకు కూడా వస్తాము. ఒకప్పుడు ఏంటంటే చాలా ఇబ్బందిగా ఉండేది, రోడ్లు బాగాలేకపోతుండే, వాష్రూమ్స్కి ఇబ్బంది ఉంటుండే. బట్ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అవుతున్న కొద్దీ మాకు ఇక్కడ చాలా ఫెసిలిటీస్ అనేటివి వచ్చాయి. వాష్రూమ్స్ వచ్చాయి, ఇంకా గర్ల్స్ కోసం ఇబ్బంది కాకుండా డ్రెస్సింగ్ కూడా ఉంది. అప్పుడు వాటర్కి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుండే. ఇప్పుడు మొత్తం బ్లీచింగ్ పౌడర్ అవంతా చల్లి రోడ్లు వెడల్పు అవ్వడము, ఇంకా అన్ని షాప్స్ అన్ని అందుబాటులో, మెడికల్ కూడా అందుబాటులో ఉంది. ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అందరికీ కూడా అన్ని సౌకర్యాలు అందుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మినిస్టర్ సీతక్క, మాకు ఇలాంటి మంచి సౌకర్యాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా పేరు తన్మయ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. చాలా బాగా అభివృద్ధి చేశారు రేవంత్ రెడ్డి సార్ గారు. మంచిగా అన్ని స్పెషలిటీస్ చేశారు. అంతా జనాలు కూడా మంచిగా ఉంది. మంచి సౌకర్యాలు కల్పించారు. అలాంటి రేవంత్ రెడ్డి సార్కు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మేము. నేను ట్రాన్స్జెండర్ తరపున హైదరాబాద్ నుంచి తన్మయ్ని. చాలా సమ్మక్క సారలక్క జాతరను చాలా అభివృద్ధి పరిచాడు. ఇలాంటి ఇంకా ఇంకా అభివృద్ధి పరచాలని, ఇంకా రావాలని అతడే కోరుకుంటున్నాను నా మనస్ఫూర్తిగా. చాలా మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుయాద్ నగర్ మండలం, మా ఊరు నాయకులగూడెం. మేము దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మేళారం రావడం జరుగుతుంది. ఈ యొక్క అమ్మవారి యొక్క జాతర మరో కుంభమేళాన్ని తలపిస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క మేళారాన్ని అభివృద్ధి చేసి తరతరాలుగా నిలిచిపోయే ఈ యొక్క తరతరాలుగా జనం చెప్పుకునేటట్టుగా ఈ యొక్క రూపుదిద్దారు. ఈ యొక్క కార్యక్రమం ఎంతో ప్రత్యేకంగా తీసుకొని, అలాగే సీతక్క సౌకర్యాలు ఎటువంటి లోటు లేకుండా కూడా సీతక్క మరి జనాలకి ఎటువంటి లోటుపాటు లేకుండా దగ్గరుండి ప్రతి ఒక్కటి కూడా ఆమె ప్రయత్నిస్తూ, అలాగే మా ఖమ్మం జిల్లా మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక పట్టుదలతో చేసి ఈ యొక్క కార్యక్రమం ఎంతో అభివృద్ధి చేసి మరి మేము మా ఊరు నుంచి దగ్గర ఒక 500-600 మంది రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ప్రైవేట్ వెహికల్స్ పెట్టుకొని, కొంతమంది ఆర్టీసీ బస్సులు రావడం కూడా జరిగింది. మరి ఈ యొక్క దేవస్థానం సాగర వారికి కూడా ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాది ఒక నాయకులగూడెం సుయాద్ నగర్ మండలం నుంచి మేము దగ్గర ఒక 300 మంది దాకా వచ్చినాం. మా గ్రామం నుండి మేము 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ రావడం జరుగుతుంది. అమ్మవారు ఎంతో మహిమ గలవారు. మరి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చిన భక్తులకు, ప్రజలకు అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆయురాగ్యాలు అందరికీ ఉండాలని కోరుకుంటూ, అందరూ కూడా క్షేమంగా మళ్ళీ వచ్చిన గ్రామాలకి క్షేమంగా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, జై సమ్మక్క తల్లి సారక్క తల్లి. నా పేరు ఎర్రం కుమార్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లైన్ మ్యాన్. మాది తొర్రూరు అండి, తొర్రూరు మండల్ గుర్తూరు. మేము 1992 నుంచి ఈ సమ్మక్క సారక్క జాతరలకు ఇచ్చేసి దేవుళ్ళ ఇద్దరిని దర్శనం చేసుకొని మంచిగా ఆరోగ్యాలతో ఉండుకుంటూ బాగపోతున్నాము. మరియు ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ మంచిగా డెవలప్ చేసి వాళ్ళ పురాతనమైన వాటిని అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు వారి యొక్క సమ్మక్క సారల పుట్టుకలు, వారి యొక్క పెళ్లిళ్ళు, వారి యొక్క వారికి సంబంధించిన అన్ని ప్రజలకు తెలియజేసేటట్టు మంచిగా చేసింది గవర్నమెంట్. మాకు కూడా మంచిగా దర్శనం అయింది. మేమందరం ఆరోగ్యాలతో ఉండాలని ఆ సమ్మక్క సారక్క జాతరలో ప్రజలు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇంతవరకు ధన్యవాదాలు.